ప్రైవేటు విద్యే భవిష్యత్తు అన్న భావన పెరుగుతున్న ఈ రోజుల్లో ఒక చిన్న గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామ ప్రజలు తమ పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామంలో గ్రామసభ నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నట్టు గ్రామ సర్పంచ్ తెలిపారు. దీంతో ఒక్క రోజులోనే 103 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నట్టు పేర్కొన్నారు. చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని నల్లబోయిన నాగార్జున. డిఎన్టీ పాఠశాల చిన్నబోయినపల్లి ఈరోజు అంతరించిపోతున్న తరుణంలో మా గ్రామంలోని యువత మరియు ప్రజలు, పెద్దలు అందరూ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు అందరం కలిసికట్టుగా మా గ్రామంలోని స్థానిక బడికి పిల్లలను పంపాలని చెప్పేసి మేము గ్రామ సభ ద్వారా ఏకగ్రీవమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మా గ్రామంలో గతంలో 200 మంది పిల్లలతో ఇక్కడ డిఎన్టీ పాఠశాల ఫస్ట్ నుంచి వెళ్ళి 7th వరకు ఆ రోజులలో కలకలలాడుతూ ఉండేది. ఈ పాఠశాల అంతరించిపోతుంది. ఒక ఊరిలో బడి మరియు గుడి అనేది చాలా ఇంపార్టెంట్. కావున మేము అందరం కలిసికట్టుగా మరి ప్రైవేటు బడికి పిల్లలను పంపించేసి ఇవాళ లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అని చెప్పేసి మేమంతా ఆలోచించి, అదే ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ ప్రభుత్వాలు మనకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తుంది. పిల్లలకు బుక్స్, నోట్బుక్స్ మరియు ఇతర అన్ని వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కావున ఉచిత నాణ్యమైన విద్య, క్వాలిటీ టీచర్లను కూడా ఇవాళ ప్రభుత్వము మనకు ఇస్తుంది. కావున అదే విధంగా మేమంతా కలిసికట్టుగా గ్రామ పంచాయతీలో గ్రామ సభ ద్వారా ఏకగ్రీవంగా ఒక ఎన్రోల్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఆ రోజు ఆదివారం కావున ఆ రోజు 103 మంది పిల్లలను డిఎన్టీయు పాఠశాలలో అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. అదే సండే కావున ఇంకా పిల్లలు కొంచెం తక్కువ మంది రావడం వలన ఇంకా పిల్లలు కూడా రావడం జరుగుతుంది. మేమంతా ప్రతి విలేజ్లో కూడా మేము యువతరము కానీ, నేను కానీ, దుపాటి సతీష్ గారు కూడా ఒక స్ఫూర్తిగా మేము కొంచెం ముందు ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఈ పాఠశాల ఆదర్శంగా అభివృద్ధి. నమస్తే అండి, నేను ఎంఏ ఏటూరు నాగారం. ఈ మధ్యనే చిన్నబోయినపల్లి డిఎన్టీ యూపీ చిన్నబోయినపల్లికి సందర్శించడం జరిగింది. సందర్శించి సర్పంచ్ మరియు హెడ్ మాస్టర్, గ్రామస్తులు, యువకులతోటి మాట్లాడిన సందర్భంగా వారంతా కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లల్ని మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడికే పంపించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా సర్పంచ్, పాలక మండలి కూడా తీర్మానం చేసి సంతకాలు కూడా చేయడం జరిగింది. ఆ రకంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ డిఎన్టీ యూపీఎస్కు పంపడానికి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా టీచర్లను కూడా స్టూడెంట్స్ సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లను కూడా నేను అరేంజ్ చేశాను. వాళ్ళు స్కూల్ స్టార్ట్ కాగానే నేను ఇచ్చేటువంటి ఆ కొత్త టీచర్లు కూడా స్కూల్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు ఇంకొక 3-4 టీచర్స్ని ఇస్తున్నా. వీళ్ళతోటి ఆ స్కూలు మంచిగా నడుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ రకంగా చేయడం అంటే ప్రభుత్వం మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడిని బతికించుకోవాలనే ఉద్దేశంతో ఆ హెడ్ మాస్టర్ గారు మరియు తర్వాత ఉన్నటువంటి సర్పంచ్ నాగార్జున గారు మాట్లాడుకొని మంచి తీర్మానం చేసి ఒక ఆదర్శవంతమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా వారిని నేను సర్పంచ్ గారిని, హెడ్ మాస్టర్ని, గ్రామస్తులను అభినందిస్తున్నా. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ స్కూల్లో 11 మంది విద్యార్థులు ఉన్నారు. దానికి అదనంగా ఇంకొక 90 మంది విద్యార్థులు ఇప్పటివరకు అడ్మిషన్ పొందడం జరిగింది. ఇంకా వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి ఇంకొక 15 నుంచి 20 మంది స్టూడెంట్స్ అదనంగా ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సంఖ్య పెరిగితే దానికి అనుగుణంగా టీచర్లను ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇది ఒక రకంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు లభిస్తున్నటువంటి సౌకర్యాలు కానీ, వాళ్ళకు అందుతున్న విద్య కానీ, శారీరకమైన, మానసికమైనటువంటి ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చెల్లిస్తున్నటువంటి ఫీజులు కూడా ఇప్పటి నుంచి వాళ్ళు ఆ భారాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది.